చందు సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వ్యాపారం అంటే కేవలం అమ్మడం కొనడం మాత్రమే కాదు, మానసిక దృఢత్వం అనేది చాలా ముఖ్యం. వ్యాపారంలో విజయం సాధించాలి అంటే మన మనస్సు చాలా గట్టిగా ఉండాలి. అందుకోసం మనం కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏంటి అంటే మొత్తం 10 రకాలు ఉంటాయి. ఆ 10 రకాల నియమాలు ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటాం. ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, ఉన్న వ్యాపారాన్ని విజయపదంలో నడిపించాలన్నా కేవలం పెట్టుబడి ప్రణాళికలు ఉంటే సరిపోదు. అన్నిటికన్నా ముఖ్యంగా మెంటల్ స్ట్రెంగ్త్, మానసిక దృఢత్వం అనేది చాలా అవసరం. వ్యాపార రంగంలో ఒడిదుడుకులు, సవాళ్లు సర్వసాధారణం. వాటిని తట్టుకొని నిలబడడానికి నేను చెప్పబోయే ఈ 10 సూత్రాలు యువతకు ఇంకా కాబోయే పారిశ్రామికవేత్తలకు కూడా ఉపయోగపడేలా ఉంటాయని ఆశిస్తున్నాను. అవేంటంటే, నెంబర్ 1, ఇతరుల ఆమోదం కోసం ఎదురు చూడకండి. మీరు ఒక సరికొత్త వ్యాపార ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, ప్రోత్సహించాలి అనుకోకండి. మీ విజన్ కేవలం మీకే స్పష్టంగా ఉంటుంది. కాబట్టి ఇతరులు మిమ్మల్ని మెచ్చుకునే వరకు ఆగకుండా మీ ఆలోచనపై నమ్మకంతో ముందడుగు వేయండి. నెంబర్ 2, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనే విషయం గ్రహించండి. వ్యాపారంలో మార్కెట్ ఒడిదుడుకులు, నష్టాలు లేదా ఊహించని సవాళ్లు ఎదురవ్వచ్చు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నిరాశపడకుండా వ్యాపారంలో ఇవన్నీ భాగమే అని అంగీకరించడం నేర్చుకోవాలి. ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా సమస్యల నుంచి బయటపడవచ్చు. నెంబర్ 3, గౌరవాన్ని యాచించకండి, సంపాదించుకోండి. వ్యాపార ప్రపంచంలో మీ బ్రాండ్ విలువ ఇంకా మీ నైపుణ్యాలే మీ గౌరవాన్ని తెచ్చిపెడతాయి. కస్టమర్ల వద్ద, ఇన్వెస్టర్ల వద్ద ప్రాధాయపడడం మానేసి మీ ప్రోడక్ట్ ని లేదా మీ సర్వీస్ లో నాణ్యత పెంచండి. మీ పనితీరు మీకు సమాజంలో సరైన గుర్తింపును, గౌరవాన్ని తెస్తుంది. ఇంకా నెంబర్ 4, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. వ్యాపారంలో కోపం, ఆందోళన, నిరాశ వంటి భావోద్వేగాలు సహజం. కానీ ఆ భావోద్వేగాలు మీ నిర్ణయాలను శాసించకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తక్షణమే స్పందించకుండా ఆ పరిస్థితిని సానుకూల కోణంలో విశ్లేషించడం అలవాటు చేసుకోవాలి. నెంబర్ 5, స్పందించే ముందు కాస్త ఆగండి. క్లయింట్లతో లేదా భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు వివాదాలు రావచ్చు. అలాంటప్పుడు తక్షణమే కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. 1 నిమిషం ఆగి ఆలోచించి మాట్లాడడం వల్ల ఎన్నో వ్యాపార సంబంధాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. సంయమనం అనేది ఒక లీడర్కు ఉండాల్సిన ముఖ్య లక్షణం. నంబర్ 6, ఇతరుల ప్రవర్తనను వ్యక్తిగతంగా తీసుకోకండి. కస్టమర్లు మీ ఉత్పత్తిని తిరస్కరించినా లేదా పోటీదారులు మిమ్మల్ని విమర్శించినా దాన్ని మీ వ్యక్తిగత విమర్శగా భావించవద్దు. అది కేవలం వ్యాపారపరమైన ప్రక్రియ మాత్రమే. విమర్శలోని తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి తప్ప వాటిని మనసుకు తీసుకోకూడదు. ప్రతికూల శక్తులకు దూరంగా ఉండండి. ఇది నెంబర్ 7. మీ ఉత్సాహాన్ని, శక్తిని హరించే మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళని టాక్సిక్ పీపుల్ అంటారు. మీ వ్యాపార వృద్ధిని అడ్డుకునే లేదా మిమ్మల్ని నిరంతరం నిరుత్సాహపరిచే వారి కంటే మిమ్మల్ని ప్రోత్సహించే పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతో, లేదంటే మార్గదర్శకం చేసే వాళ్ళు ఉంటారు, మెంటర్స్, వాళ్ళతో నెట్వర్కింగ్ చేసుకోండి. నంబర్ 8, సమస్యపై కాదు పరిష్కారంపై దృష్టి పెట్టండి. వ్యాపారంలో ఏదైనా వైఫల్యం ఎదురైనప్పుడు నాకే ఎందుకు ఈ నష్టం వచ్చింది అని బాధపడడం వల్ల సమయం వృధా అవుతుంది. దానికి బదులుగా ఇప్పుడు ఈ పరిస్థితిని అధిగమించడానికి నేను ఏం చేయాలి అనే ఆలోచన చేయాలి. ఈ సొల్యూషన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. నంబర్ 9, మీకు మీరు ఇచ్చుకున్న మాట నిలబెట్టుకోండి. ఒక వ్యాపారవేత్తగా క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఈ రోజు ఈ పని నేను పూర్తి చేయాలి అని మీరు లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ పని పూర్తి చేస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టు, మీకు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకున్నట్టు, దానివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నంబర్ 10, మీ ఫోకస్ ను కాపాడే మార్నింగ్ రొటీన్ అలవాటు చేసుకోండి. రోజంతా ఉత్సాహంగా స్పష్టమైన ఆలోచనలతో పనిచేయాలి అంటే ఉదయం సమయం చాలా కీలకం. వ్యాయామం, ధ్యానం లేదా ఈ రోజు మనం చేయాల్సిన పనులు ఉంటాయి కదా, వాటి యొక్క ప్రణాళిక, టు డూ లిస్ట్ అంటారు సింపుల్ గా. ఇలాంటి మంచి అలవాట్లతో ఆందోళన నుంచి మీ దృష్టిని కాపాడుతుంది. వ్యాపార ప్రయాణం అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. మనం చెప్పిన ఈ విషయాలన్నీ మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మీరు ప్రశాంతంగా దృఢపడమే కాకుండా ఒక విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలుగుతారు. యువత తమలోని నైపుణ్యాలకు ఈ మానసిక దృఢత్వాన్ని జోడిస్తే తిరుగులేని విజయాలు సాధించడం ఖాయం. మరో మంచి స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.